శ్రీనగర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనేసి అంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు ఎగ్జాక్ట్లీ శ్రీనగర్లో ఉన్నాం. చూడండి షెడ్ కూడా ఎంత పెద్దదో, ఆల్ థింగ్స్ ఉన్నాయి. హాయ్ హలో గైస్, కైసే హో, వాట్సాప్, ఎలా ఉన్నారు? హోప్ సో ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. నిన్న రాత్రి అయితే చూసారు కదా, మనం ఎగ్జాక్ట్లీ హిమాచల్ ప్రదేశ్ బార్డర్లో అయితే స్టే చేసాం. మేము స్టే చేసిన రూమ్ అయితే ఇదే. ఇదిగోండి బెడ్ ఒకటి ఇచ్చారు, అండ్ అలానే అక్కడ ఒక మిర్రర్, అండ్ ఇది వచ్చేసి ఏసీ, బ్యాక్ సైడ్ వాష్రూమ్. అఖిల్ బ్రో, అండ్ ఇది వచ్చేసి బాల్కనీ. బాల్కనీ నుంచి అయితే హైవే వ్యూ కనిపిస్తుంది. మార్నింగ్ అయితే వర్షం పడింది గాయస్, అదిగోండి అక్కడ కనిపిస్తుంది చూసారా, మొత్తం రోడ్ అంతా వాటర్, కంప్లీట్లీ వర్షం అనమాట. సో ఈ రోజు అయితే మేము శ్రీనగర్ వెళ్ళాలనుకుంటున్నాం. మేమున్న లొకేషన్ నుంచి శ్రీనగర్ వచ్చి 350 కిలోమీటర్స్ అయితే ఉంది. చిన్న చిన్న ఘాట్ సెక్షన్స్ కూడా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ గాయస్, నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆల్ నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకైతే బూస్టప్లో ఉంటుంది. ఈ రూమ్ వచ్చేసి మాకు 1000 రూపీస్ అయితే పడింది. మిగతా విషయాలన్నీ కూడా బైక్ ఎక్కి మోటో వ్లాగ్ వ్యూలో అయితే మాడుకుందాం. మోటో వ్లాగ్ వ్యూలోకి అయితే వచ్చేయండి. Subscribe our channel and don't forget to hit the bell icon for latest notifications. Okay, mic check 1 2 3. హోటల్ అయితే చెక్అవుట్ చేస్తున్నాం. అయితే చూసారు కదా లోపల పెట్టాం. సో అది వచ్చేసి అఖిల్ బైక్, అండ్ ఇదిగోండి మన సికందర్. గుడ్ మార్నింగ్ బ్రో. బైక్ని అయితే బయటికి తీద్దాం. తగలదుగా బ్యాక్కి. ఓకే రైట్, రైట్ 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 వచ్చేసాం బ్యాక్కి. దిస్ ఇస్ ద హిమాచల్ ప్రదేశ్ బార్డర్. మనం రూమ్ తీసుకున్న దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే వచ్చాం. నా బైక్ అయితే ఇంజిన్ ఆయిల్ ఈరోజు మార్చాలి. మనం ట్రిప్ స్టార్ట్ అయ్యి ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ ఇక్కడికి 2396 2400 కిలోమీటర్స్ వేసుకోరాదు. 2400 కిలోమీటర్స్ అయితే మేము ట్రావెల్ చేసాం. నేను అక్కడ యూస్ చేసింది క్యాస్ట్రాల్ 10W40 ఫుల్లీ సింథటిక్ ఆయిల్. బాగుంది, పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఇప్పటి వరకు బైక్లో అయితే ఇష్యూ రాలేదు. సో ఇప్పుడు మనకు మళ్ళీ అదే దొరికింది అంటే 10W40నే నేను పోయిస్తాను మళ్ళీ. బాగుంది పర్ఫార్మెన్స్. అండ్ ఇక్కడ నుంచి చిన్నగా ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయ్యి అలా 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 మనం పైకి అయితే వెళ్తాం అనమాట. వరల్డ్స్ హైయెస్ట్ మోటబుల్ రోడ్స్. నేను ఈ లదాఖ్ రైడ్ చేస్తున్నాను అనేసి అంటే అసలు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా అసలు వెళ్ళాలి వెళ్ళాలి, ఎలా అయినా వెళ్ళాలి. దానికోసమే ప్రత్యేకంగా ఎక్స్పల్స్ కూడా తీసుకున్నా, ఫుల్లీ లగేజ్ మోడిఫికేషన్స్ చేయించా. బట్ కానీ నా పాత ఫాలోవర్స్ అందరికీ తెలుసు, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఈ చేతికి కొన్ని రాడ్స్ అయితే వేశారు. డాక్టర్ని అయితే కనుక్కున్న, డాక్టర్ అయితే సో ఈ ట్రిప్కి అయితే నువ్వు ఎక్స్పల్స్ తీసుకెళ్ళకపోవడమే మంచిది, లేదనేసి అంటే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆ బైక్ మీద ట్రావెల్ చేయొచ్చు అని చెప్పారు. నేను కూడా ట్రయల్ రన్స్ చేశా, ఒక 100-200 కిలోమీటర్స్ కంటిన్యూస్గా ఎక్స్పల్స్ మీద వెళ్ళాను. ఎక్స్పల్స్ మీద వద్దామని చెప్పి ట్రై చేశా, కానీ చేతి వల్ల కాంప్రమైజ్ అయ్యా గైస్. కానీ ఎనీవే, సో నేనైతే హ్యాపీ ప్లాటినాతో రైడ్ చేస్తున్నాను. బైక్ అనేది కాదబ్బా ఇంపార్టెంట్, మన డ్రీమ్ని చేరుకోవాలంటే సంకల్పం గట్టిగా అనుకుంటే ఆటోమేటిక్గా మనం అనుకున్నది జరుగుద్ది. కొంచెం టైం పట్టింది అంతే నాకు, బట్ ఫైనలీ నాకు చాలా దగ్గరలో ఉంది ఇప్పుడు లదాఖ్, నా డ్రీమ్ డెస్టినేషన్ ఉమ్లింగ్లా. సో ఐఎమ్ గోయింగ్. మీరు కూడా వచ్చేయండి అబ్బా, ఈ సమ్మర్లో అక్కడ ఏమంటారు ఎండల్లో, వచ్చేయండి ఇక్కడికి, సరదాగా మాతో పాటు రైడ్ చేయొచ్చు. అండ్ చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, ఆ కామెంట్స్ అన్నిటికీ నేనైతే ఫిదా గాయస్. ఇంకొక మాట, అండ్ మనం ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నా సిమ్ కార్డ్ సిగ్నల్స్ కూడా పోతాయి, కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాలి ఇంకా గాయస్. ఎక్కడ నుంచి మనం రైట్కి తీసుకున్నామంటే 97 కిలోమీటర్స్ టు జమ్మూ, అండ్ అమృత్సర్ వచ్చి 99. इंजन ऑयल चेंज करना है इसका. सिम कार्ड नेटवर्क किधर से बंद हो जाता है, किधर से? आगे से होगा. सिम तो लेना पड़ेगा ना. हाँ, चलो इसका मोबाइल चेंज कर दो. एक बार चेक करो, मतलब पहले कैसे है वो. खराब हो गया ना इंजन ऑयल, खराब हो गया ना भाई. పానీ పని కదా పూరా. రీడింగ్ వచ్చి 15,408 కిలోమీటర్స్ అయింది. ఇప్పుడైతే నేను ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తున్నా, అది వచ్చి బజాజ్ ఆయిల్. సో ये तो 2,500 किलोमीटर तो घूम सकता है ना. चलो अखिल, फॉग लाइट फिट चेंज हो चुका. वही नीचे आ रहा है, मतलब लूज हो गया, फिट कर. సో ఫైనల్గా బైక్ సర్వీసింగ్ అయితే అయిపోయింది. ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించా, అండ్ అలానే 2 ప్లగ్స్ ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేసా. మన సికందర్ బిల్ వచ్చి 830 రూపీస్ అయింది. నైస్. मेरी दुकान है विश्वकर्मा मोटर्स स्पेयर पार्ट, मलिकपुर चौक, पठानकोट में. ओके, तो ज़्यादा से ज़्यादा विजिट करो. जो भी मेरे भाई ब्रदर हैं जो भी यहाँ पे आएंगे तो ज़्यादा से ज़्यादा विजिट करो इस शॉप. भाई अच्छे से पर्सनली देखते हैं गाड़ी को. एंड मैकेनिक्स हाई. సో ఫైనల్గా మన ఫుడ్ అయితే వచ్చేసింది. రైస్, దహీ,
అండ్ అలానే పనీర్ సబ్జీ. పఠాన్కోట్ పోలీస్ స్టాప్, పఠాన్కోట్ చెక్ పోస్ట్. పంజాబ్ అయితే ఎక్కడితో అయిపోయినట్టే. ఇంకా బ్రిడ్జ్ దాటిన తర్వాత నుంచి ఇంకంతా కూడా హిమాచల్ ప్రదేశ్. చూడండి అదంతా కూడా ట్రైన్ వే, డైరెక్ట్గా శ్రీనగర్ వెళ్తుంది ఆ ట్రాక్. అదే మనం ఆడుకున్నాం కదా కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వెళ్ళాలి అనేసి, అంటే ఇలానే వెళ్తుంది ఆ ట్రైన్. వర్షాకాలం అయితే ఫుల్ వాటర్ ఉంటుంది ఇదంతా. అండ్ అది మధ్యలో ఉన్నది ఓల్డ్ బ్రిడ్జ్, ఇది న్యూ బ్రిడ్జ్ ఫర్ వెహికల్స్. అండ్ 3, 2, 1 officially we are at హిమాచల్ ప్రదేశ్. అగైన్ ఇక్కడ చెక్ పోస్ట్. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయ్యాం కదా, ఇక్కడ చెక్ పోస్ట్ అన్నమాట. ఇది గేట్ వే ఆఫ్ జమ్మూ కాశ్మీర్, ఖాతువా. ఇక్కడ ఆర్టీఓ చెక్ పోస్ట్ అనమాట ఇది. చలో యార్ కంప్లీట్లీ ట్రాఫిక్ జామ్. ఒక 1/2 కిలోమీటర్ నుంచి వెహికల్స్ ఇలానే ఉన్నాయి. హైవే 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 నేషనల్ హైవే నెంబర్ 44. దీనివల్ల జంక్షన్ కదా, సో అది ఈ సైడ్ బ్రిడ్జ్ కానీ కన్స్ట్రక్షన్ అయిపోయిందంటే ఇదంతా కూడా ఫ్రీ అయిపోద్ది. ఫ్యూచర్లో మనమైతే ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాం శ్రీనగర్ వెళ్ళాలి అంటే. కన్స్ట్రక్షన్ అయింది కదా ఈ బ్రిడ్జ్. ఓ అకిరా ఏమ్మా స్లోగా వెళ్ళమ్మా. కూల్ కూల్ కూల్. సో ఫైనల్లీ వి రీచ్డ్ ఎయిర్టెల్ సిమ్ కార్డ్ షోరూమ్. సో సిమ్ కార్డ్ తీసుకున్నాం ఇక్కడ. అయితే తీసుకున్నా. ఈ సిమ్ కార్డ్ వచ్చి 3 months అయితే తీసుకోమన్నారు. సో 3 months అయితే అడ్వాన్స్ పేమెంట్ చేసాం. 1590 రూపీస్ అయితే అయింది సిమ్ కార్డ్కి. మనం 3 months ఉన్నాం గైస్, 30 days ఉంటాం ఇంకా. దీనికోసం 1600. అది ఫైనల్లీ సిమ్ కార్డ్ వర్క్ కూడా అయిపోయింది. కొత్త నెంబర్ వచ్చేసింది. చలో ఆల్ సెట్. ఇంకా బడ్జెటే కొంచెం ఎక్కువ అయిపోయింది సిమ్ కార్డ్కి. చలో కోయి బాత్ నై, ఐసీ హోతా రైతే. 1600 పెట్టి సిమ్ కార్డ్ తీసుకున్నందుకు వాటర్ బాటిల్ కాంప్లిమెంటరీ. ఎంత వెళ్తున్నా తగ్గట్లేదు కిలోమీటర్స్. 20-30కి మించి వెళ్ళడానికి అవ్వట్లే. మొత్తం అంతా కన్స్ట్రక్షన్స్, పవర్ హోల్స్. యాక్చువల్గా కన్స్ట్రక్షన్ అయిపోతే ఫ్యూచర్లో అలా వెళ్ళిపోతారు అందరు ఆ పైనుంచి ఆ బ్రిడ్జ్ మీద. ఇప్పటి వరకు ఈ కష్టాలు అయితే తప్పవు గాయస్. ఇంకొక 2 years వేసుకోండి సింపుల్గా. మొత్తం వర్క్ అంతా అవ్వడానికి ఇంకో 2 years పట్టచ్చు మేబీ, నేను అనుకోవడం. ఎర్లీగా అయిపోతే బెస్టే కదా. సో అలా అలా స్లోగా వెళ్తుంది అనమాట జర్నీ, రోడ్ కండిషన్స్ వల్ల. మామూలుగా లేదు ఇక్కడ మొత్తం అంతా కూడా. రోడ్ కన్స్ట్రక్షనే కన్స్ట్రక్షన్. నేషనల్ హైవే నెంబర్ 44 ఇదంతా ఎప్పటికీ ఇద్దాం. నేను 2 years ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అంతకన్నా ఎక్కువ పట్టినా ఆశ్చర్యపోక్కర్లే. అలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. भाई श्रीनगर कैसे जाना है? यहाँ से है ना, ये नेशनल हाईवे नंबर 44 था ना, मतलब रोड इधर से अच्छा रहेगा. ఓ గాయ్స్ ఇదే అనమాట హైవే. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం ఇక్కడ సెంటర్ వచ్చేప్పటికి. జమ్మూ కాశ్మీర్లో కూడా వైబ్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఎక్కడ చూసినా మిలిటరీ వ్యాన్స్. ఇదిగోండి జీబీ కంటోన్మెంట్ జనరల్ హాస్పిటల్ జమ్మూ. జమ్మూ బాగానే ఉంది గాయ్స్. ఈ హైవే మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోతే ఇంకా నీట్గా ఉంటుంది. అగైన్ ఇంకొక ఆర్మీ బేస్. ఆర్మీ బేస్లో ఇంకా తగులుతూనే ఉంటాయి మనకి. పూలో వచ్చేసి ఇది ఒక చిన్న బస్ స్టాండ్లా ఉంది. మొత్తం ఫ్రూట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఫ్రూట్ మార్కెట్. సూపర్ సూపర్ సూపర్, అద్భుతం. అదరగొట్టేసావు. స్ట్రాప్ వేద్దాం ఆపు. అఖిల్ బ్యాగ్ వచ్చి నా క్రాష్ గాడికి తగిలింది. అది ఇప్పుడు ఏమైందో చూడాలి ఇప్పుడు దాని పరిస్థితి. యార్ షిట్ షిట్ షిట్, ఎంత పెద్ద పని అయిపోయింది అఖిల్. आप हैदराबाद आए तो ज़रूर बोल दो ना. आपका इवेंट में आऊँगा डेफिनेटली. ముందుకెళ్ళి టీ తాగుదాం. నెక్స్ట్ అమర్నాథ్ యాత్రకు వచ్చేప్పుడు మన బాయ్ అయితే మనతోనే ఉంటారు. మొత్తం అంతా చూపిద్దాం అంటున్నారు. బహుత్ ధన్యవాదాలు. సో మీకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా జంబో జూ. చాలా యానిమల్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ నుంచి ఎక్కడ పడితే అక్కడ ఓట్స్ అయితే ఉన్నాయి. చాలా వరకు యానిమల్స్ ఉన్నాయని. ఇందులోనే జంబో జూ జమ్మూలో పెద్దదనుకుంటా, ఐ థింక్ సో. హిపోపోటమస్, ఇండియన్ ఫాక్స్, టైగర్స్, పికాక్ చాలా ఉంటాయి. జంబో జూ ఏరియా పైనంతా ఫెన్సింగ్ వేసింది కదా. ఈ రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్లు ఎప్పుడు ఖతమవుతాయో నాకు అర్థం కావట్లా. జమ్మూ సిటీ కూడా దాటిపోయాం. అండ్ గాయస్ మనకైతే ఇప్పుడు జమ్మూలో ఒక పర్సన్ కలిసారు, ఆటో పర్సన్. అడిగారు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పి. ఆయన అయితే ఒక 20 రూపీస్ ఇచ్చి అడ్రస్ చెప్పారు. ఎగ్జాక్ట్లీ వే టు శ్రీనగర్ మహాకాళీ మందిర్. వెళ్ళి ఆయన ఇచ్చిన 20 రూపీస్ వేసేద్దాం. ఆయన మనసులో ఏ సంకల్పంతో ఇచ్చాడో నాకు. టెంపుల్ తగులుతుందో తగలదో అనుకున్నా,
బట్ ఫైనల్లీ టెంపుల్ అయితే దొరికింది. ప్రసాదం తీసుకో, దండం పెట్టుకొని. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా బన్ టోల్ ప్లాజా, ఊరి పేరే బన్. అండ్ జమ్మూ ఎంటర్ అయిన తర్వాత క్రాస్ చేస్తున్న ఫస్ట్ టన్నల్. సూపర్ సూపర్. అది క్రాస్ చేసామో లేదో రెండో టన్నల్ వచ్చేసింది గాయ్స్. స్పీడ్ లిమిట్ 40, నేను 60లో వెళ్తున్నా. అక్కడ గోల్డెన్ లైట్స్, ఇక్కడ వైట్ లైట్స్. అఖిలేంటో హారన్కి కూడా వైబ్ అవుతున్నాడు అఖిల్. వావ్, కొండలని దాటుకుంటూ వెళ్ళడమే. వచ్చేసింది అనుకోగానే ఇంకొక 3వ టన్నల్. ఈ ట్రిప్ అంతా కూడా టన్నల్స్ మనం క్రాస్ చేస్తూనే ఉండాలి. 5 మీటర్స్ అంట, 5.5 మీటర్ హైట్. ఓ మై గాడ్, చివరికి ఎక్కడో ఉందబ్బా. ఇది చాలా పెద్ద టన్నల్ ఇది. అఖిల్ మళ్ళీ డాన్స్ అయ్యి. ఇక్కడ కూడా వేడిగానే ఉంది గాయస్ టన్నల్లో కూడా. అమ్మా చలిదేవత, ఎప్పుడు స్టార్ట్ అవుతావు? ఎక్కడున్నావు? ఇంకా రావాలనిపించట్లేదా? 4th టన్నల్. ఓహో, క్రాస్ పాసేజ్ 200 మీటర్స్. ఇక్కడ కూడా వైట్ లైట్స్. మరి లైక్ చేసేయండి, ఇంకా లేట్ ఎందుకు. సో ఇక్కడ నుంచి కాట్రా 19, శ్రీనగర్ వచ్చి 225 కిలోమీటర్స్. లిమిటెడ్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నల్, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా వెల్కమ్స్ టు యూ. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నల్ చాలా బాగుంది. లోపల అయితే లైటింగ్ అదంతా పెట్టి, ఇక్కడికి వచ్చి వేడిగా ఉందబ్బా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నా బైక్కి సెల్ఫ్ అయితే వర్క్ చేయట్లా. సికందర్ గాడి సెల్ఫ్ పోయింది. ఇప్పుడు ఎక్కడ ఆగినా సరే కిక్ కొట్టాల్సిందే. పెట్రోల్ కూడా అయిపోయింది రిజర్వ్. ఈ టన్నల్ దాటగానే పెట్రోల్ బంక్ ఏదైనా ఉందంటే పెట్రోల్ ఫిల్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీతో చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, చాలామంది కామెంట్ చేస్తున్నారు, లాస్ట్ వీడియోలో కూడా అడుగుతున్నారు, బ్రో అసలు బడ్జెట్ ఎంత, ఎన్ని రోజులు ప్లాన్ చేసుకున్నారు అని చెప్పి. నేను ఈ బడ్జెట్ వీడియో అయితే ఈ ట్రిప్ అంతా ఫినిష్ అయిన తర్వాత నేను చెప్తా గైస్. అంటే మేము ఒక బడ్జెట్ అనుకున్నాం, దానికన్నా ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, మాకు తెలియదు కదా అప్రాక్స్. సో దానివల్ల ట్రిప్ మొత్తం అయిన తర్వాత ఎంత అవుతుందో నేను మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అఖిరా బాబు, నీకు అసలు ఏం కనబడదు అది వైజర్ తీయకపోతే. అఖిల్ అయితే టింట్ వైజర్ తీయలేదు, చీకటిగా కనిపిస్తుందంట. సూపర్ ఉంది టన్నల్ అయితే. చలో బయటికి వెళ్ళాక మాడుకుందాం, ఇంకా చాలా పెద్ద ఇది. సో అగైన్ అనదర్ వన్ ఆఫ్ రోడ్ టన్నలా. సో ఇది వచ్చేసినది 5th ర్యాంక్ అనుకుంటా. ఫ్యూల్ 969 రూపీస్ అయింది. 9.35 లీటర్ అయితే వచ్చింది. ఫోన్పే కొట్టాను. వాజీగఢ్ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్, బనిహాల్ వాజీగఢ్ టనల్ NH44, సౌత్ పోర్టల్ 1858 మీటర్స్. ఈ టనల్ మనం క్రాస్ అయిపోయి వెళ్ళగానే కశ్మీర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ జమ్మూలో ఉన్నాం. నెక్స్ట్ వచ్చేది కశ్మీర్. చలో స్టార్ట్. 10 కిలోమీటర్స్ వెళ్ళిపోదాం. ఓ, గోల్డెన్ లైట్స్ పెట్టారు ఇక్కడైతే. ఎయిర్ వెంటిలేషన్కి ఫ్యాన్స్ ఉన్నాయి. చల్లగా ఉందప్ప టన్నల్లో, ఇంకా చల్లగా ఉంది బయట కన్నా. ఆహా, ఓహో, ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ అన్నీ ఉన్నాయి. అసలు 50 km/h స్పీడ్లో వెళ్ళాలి, ఓవర్టేక్ చేయకూడదు. ఇలాంటి వాళ్ళకి మాత్రం చెప్పక్కర్లా, వాళ్ళు ఓవర్టేక్ మాత్రం చేస్తూనే ఉంటారు. బికాజ్ ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటారు కదా. నథింగ్, వదిలేయండి. ప్రతిసారి వీళ్ళ కోసం మాట్లాడడం ఎక్కువైపోతుంది. 70లో వెళ్తున్నా గాయస్ నేను. ఓ ఓ ఓ ఓ ఓ, అఖిల్ ఏంటో అరుస్తాడు బ్యాక్ సైడ్ నుంచి. అద్భుతమైన విషయం ఏంటంటే, ఇప్పుడే నా హెల్మెట్ది జేమౌంట్ పెరిగిపోయింది. జస్ట్ పోలీస్ చెకింగ్ అనమాట. ఇది ఇంకా దీని పని అయిపోయింది. ఏ మౌంట్ కెమెరా మౌంట్ టూట్కి వీళ్ళుగా ఆపకపోయింటే అది అసలు ఇరిగేదే కాదు. చలో చలో సార్, బాయ్ సార్. ఎగ్జాక్ట్లీ మాకు వచ్చేసి అనంతనాగ్లో పోలీస్ చెకింగ్ అయితే చేశారు. అండ్ ఇలా వెళ్ళిపోయామంటే అనంతనాగ్. ఇక్కడ నుంచి కానీ లెఫ్ట్గా తీసుకున్నారంటే ఉన్నారు కదా ఆర్మీ పర్సన్స్, ఇటువైపు కానీ తిరిగారంటే పుల్వామా. రీసెంట్లీ దాడులు జరిగాయి కదా, సో అక్కడికైతే వెళ్ళొచ్చు. పుల్వామా అటాక్స్. ఇక్కడ నుంచి చూద్దాం ఇప్పుడు కాన్వాయ్ ఎలా వస్తుందో. అదిగోండి గైస్. సో కంప్లీట్లీ కాన్వాయ్. ఓ బడియా బడియా. మొత్తం చూడండి వరుసగా వెళ్తూనే ఉంది. శ్రీనగర్ స్ట్రైట్ అండ్ పంపోరా లెఫ్ట్. కాన్వే అంతా క్రాస్ అయ్యేంత వరకు మనల్ని అయితే వెళ్ళవరు. అండ్ ఇటువైపు చూడండి, ఇక్కడ పైన దూరంగా
స్నో క్యాప్డ్ మౌంటైన్స్. వస్తున్నా నీ దగ్గరగా వస్తున్నా, వెయిట్ చేయి. చలో చలో. ఈ కిక్ అనే విషయమే మర్చిపోయా, సెల్ఫ్ నొక్కున్నా సెల్ఫ్ అది అవ్వట్లా. ఓహో. సో గైస్ ఎగ్జాక్ట్లీ వీఆర్ ఎట్ శ్రీనగర్. శ్రీనగర్ అయితే మేము రీచ్ అయిపోయాం సేఫ్గా. అండ్ శ్రీనగర్ వచ్చిన తర్వాత మేము చేస్తున్న ఫస్ట్ పని వచ్చి ఏటీఎంలో మనీ తీసుకుంటున్నాం. బికాజ్ ఎందుకంటే ఇంకా ముందుకెళ్తే ఏటీఎంస్ ఉంటాయి కానీ ఏటీఎంలో మనీ అయితే ఉండదు. ఫస్ట్ మనీ అయితే తీసుకుంటున్నాం. ఒక 20,000 తీసుకున్నాం. అఖిల్ దగ్గర 10,000 ఉంటుంది, నా దగ్గర 10,000 ఉంటుంది. 20 సరిపోతుంది కదా అఖిల్, అంటే ప్రస్తుతానికి. సో అది తర్వాత ఇంకా లేక్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ మనం చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే చేతుల్లో లిక్విడ్ క్యాష్ అనేది మ్యాండేటరీ. వచ్చేసింది మన లక్ష్మీదేవి అట్ శ్రీనగర్. ఎంజాయ్ గాయ్స్. పైసల్ పైసల్. ఇది మన ఊరు విజయవాడ. ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇలా 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 వచ్చేసాం పైకి గాయ్స్. పిల్లలో ఉంది చూడండి, కిందంతా కూడా ఎలా ఉందో. ఇప్పుడు రూమ్ చూద్దాం ఒకసారి. దిస్ వన్ ఐ థింక్ సో బడియా. సో దిస్ ఈస్ ద రూమ్ గైస్. ఈరోజు అయితే మేము ఉండబోయే రూమ్ ఇదే. చలో.